బతకలేక బడిపంతులు అని. బతకలేక బైబిల్ పట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు, ఈ రోజుల్లో కూడా స్టార్ట్ అయ్యారు. దేవుని వాక్యంలో ఏముంది? ఎవరు దున్నని బీడు భూములని దున్నండి అని ఉందా లేదా? ఎవరు దున్నని బీడు భూములు దున్నండి. మనం ఏంట్రా అంటే, ఒకడు దున్నుతాడు, ఇంకొకటి వెళ్ళేసి ఇది నాది అంటాడు. ఒకడు దున్నుతాడు, ఇంకోటి వెళ్ళి విత్తనాలు వేసి ఇది నాది అంటాడు. వేసి ఒక్కళ్ళకి కొమ్ము కాయొద్దు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కూడా ఆయన కూడా వచ్చి సేమ్ ఇలానే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ సంఘం కట్టి ఇక్కడక్కడ ఆరాధన జరిగిస్తున్నాడు. ఆయన విషయంలో ఈ పెద్ద మనిషి ఎవరైతే షాలేం రాజు గారిని వేలెత్తి చూపిస్తున్నాడో, ఈ పెద్ద మనిషి ఆయన విషయంలో ఏం మాట్లాడు, ఆయనని ఏమన్నాడు కదా. ప్రభు అయిన యేసయ్య శ్రేష్ఠనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా. ప్రభు కృపను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. మరి ఒక ప్రాయము ఈ రీతిగా మీ ముందుకు రావడం గల కారణము, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరిపేట షాలేం రాజు గారు ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. నేను ఏదో వాళ్ళని ఎత్తుపడుస్తున్నట్టు మరొక రీతిగానో, లేకపోతే కొంతమంది సంఘ నాయకులుగా పిలువబడుతున్న వారు సోషల్ మీడియాలో మా అంత ఎనర్జెటిక్గా ఎవరు లేరని చూపించుకుంటున్న కొంతమంది సేవకులు ఒక పార్టీకే మొగ్గు చూపుతున్నట్టు, ఒకరి పార్టీ జెండాలే మోస్తున్నట్లు అలా నేను కాకుండా యథార్థంగా జెన్యున్గా ఈ వీడియో చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే ఒక సంఘ కాపరినైతే నేను ఒకలా చూస్తాను, మరొక సంఘ కాపరినైతే నేను ఒకలా చూస్తాననే భేదం నాకు ఎప్పుడు లేదు. ప్రభు కృపను బట్టి అందరినీ నేను సమానంగానే చూస్తాను. వీరికి మించి ముందు ప్రభువుని చూస్తాను. ప్రభు కృపను బట్టి ప్రభువు మాత్రమే నాకు ప్రయారిటీ, ఆయన మాత్రమే నాకు ప్రధానుడు. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. షాలేం రాజు గారు మాట్లాడిన మాటలు కొంచెం వినండి, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ప్రార్థనలో పెట్టండి. ప్రభు సెలవైతే తెలంగాణలో కూడా ఒక బలమైన పరిచర్య జరిగించాలనే ఆశ ఉండింది నాకు ఫస్ట్ నుంచి కూడా. అందులో భాగంగానే ఒక ముఖ్యమైన పని మీద ఇప్పుడు నేను తెలంగాణ వచ్చాను. దేవుడు ద్వారాలు తెరవాలి, ఇక్కడ ఒక ప్రయత్నం చేయడానికి వచ్చాను నేను. దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ నేను ఆశించినట్టుగా ఒక స్థానాన్ని నాకు దేవుడు ఇస్తే, దేవుని చిత్తం అయితే ఇక్కడ ఒక బలమైన పరిచర్యకు నాంది పలకాలనే ఆ ప్రేరణతో నేను ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇది నేనే ఓన్గా చేయాలన్న ఆలోచనతో వచ్చాను. నేను ఒక చిలకలూరిపేటే కాకుండా తెలంగాణలో కూడా మరి హైదరాబాద్ పట్టణంలో ఏదన్నా దేవుడు అవకాశం ఇస్తే ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకొని ఆదివారం రోజు కావచ్చు, ఇటు రోజుల్లో కావచ్చు, దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చిలకలూరిపేట చూసుకొని మళ్ళా మరి తెలంగాణ నిమిత్తం హైదరాబాద్ సరౌండ్స్ లో కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఎక్కడ దేవుడు అవకాశం ఇచ్చినా అక్కడ రెండవ బ్రాంచ్గా నేను నడిపించే బ్రాంచ్గా రెండవ దాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేను గత కొంతకాలంగా సంచరిస్తా ఉన్నాను, వెతుకుతా ఉన్నాను దేవుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి. ఈరోజు నా ఆత్మీయులు కనుక మీ అందరూ కూడా ఈ విషయాలు పంచుకుంటున్నాను. ఎందుకంటే ప్రేయర్లో పెడతారు. హైదరాబాద్ సిటీ కావచ్చు, అవుట్స్కట్స్ కావచ్చు, ఎక్కడన్నా కానీ ల్యాండ్ తీసుకోవాలి, ఒక మందిర నిర్మాణం జరిగించాలి. ఇక్కడ చిలకలూరిపేట చూసుకొని మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలనే ఆలోచనతో నిర్ణయించుకున్నాను. ఇది చెప్తున్నాను ఎందుకు, మీకు దాచడం ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఈ సిటీలో వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉంటే, మీకు ఏదన్నా అవకాశం ఉండి అనుకూలత ఉంటే, మరి ఏదన్నా కోఆపరేట్ చేయగలిగితే కూడా ఏదన్నా ల్యాండ్ ఉన్న చూసి ఏదన్నా ఒక పరిచర్యకి నాంది పలుకుదామన్న ఆశ నాకుంది. దానికి ఆర్థికంగా కూడా చాలా అవసరం అవుతుంది. అయినా దేవుని మీద విశ్వాసం ఉంచి మరి చిలకలూరిపేటలో అంత గొప్ప పనిని దేవుడు జరిగించాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచి మరి తెలంగాణని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను నేను ఈ ప్రయత్నం. దీన్ని ఫస్ట్ ప్రేయర్లో పెట్టండి. రెండవది, ఒకవేళ ఇక్కడ ఏదైనా అవకాశాలు ఉండి, అన్న ఇక్కడ ఫలానా దగ్గర మాకు అనుకూలంగా స్థలం ఉంది, మరి మీరే వచ్చి ఆరాధన నడిపించే పని అయితే ఇదిగో మేము చేయడానికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీకేదన్నా స్థలం ఉన్నా, లేకపోతే మీరు ఆర్థికంగా స్థితిమంతులై సపోర్ట్ చేసిన, మీ దమ్ము చూసుకోండి. ఇంకా టైం పోనీ దలుచుకోలేదు. విన్నారు కదా.
సో నాకెందుకు కొంచెం బాధ అనిపించిందంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను ఒకవేళ సరిదిద్దుకోవాల్సింది సరి చేసుకోవాల్సిందంటే మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియోని చూస్తున్న ఒక సోషల్ మీడియాలో పెట్టాను కాబట్టి మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, ఇంతకీ ఏంటి అని అంటే శాల్యం రాజు గారి ద్వారా దేవుడు స్వయంగా నాతో చాలాసార్లు మాట్లాడాడు. దేవుడు స్వయంగా మాట్లాడాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. నేను చాలా డల్ అయిపోయిన టైంలో, చాలా నీరసించిపోయిన సమయంలో, ఎవరు లేరు అనుకుని లోన్లీగా ఫీల్ అయ్యే టైంలో దేవుడు నన్ను చాలాసార్లు శాల్యం రాజు గారి ద్వారా దర్శించాడు, మాట్లాడాడు, ఆత్మీయంగా నడిపించాడు. శాల్యం రాజు గారి గురించి లేదా తండ్రి సన్నిధి గురించి ఎవరికీ తెలియదండి. 2019 సంవత్సరం దాకా తెలుసు. అంటే లోకాలిటీ ఉంటుంది కదా, లోకల్గా చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలు తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా శాల్యం రాజు అంటే ఎవరు, తండ్రి సన్నిధి అంటే ఏంటి అనేది మాత్రము కరోనా టైంలో మాత్రమే తెలిసింది. ఎలా చెప్పగలుగుతున్నారు బ్రదర్ ఇంత కాన్ఫిడెంట్గా అంటే, కరోనా టైంలో అన్న సోషల్ మీడియా ద్వారా తన వాక్యాన్ని పంచుకోవాలని చాలా రీతులుగా ప్రయాసపడ్డాడు. అప్పుడే సోషల్ మీడియాలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చి ప్రభు నీతిని, రాజ్యాన్ని వెతుకు నిమిత్తమై అనేక మందిని బలపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ, ప్రార్థనా విజయాలు అని మీరు విన్నారో లేదో, నేను మాత్రం ప్రార్థనా విజయాలు అనేవి ప్రతిరోజు వినేవాడిని. అంతగా నన్ను ఆకర్షించుకునేవి, అంతగా ప్రభువు నన్ను ఆయన విజయాల ద్వారా మాట్లాడేవాడు, అంతగా నన్ను ప్రోత్సాహపరిచేవాడు, బలపరిచేవాడు. సో అంతగా ప్రభు నన్ను శాల్యం రాజు గారు ద్వారా నన్ను బలపరిచాడు, ప్రోత్సాహపరిచాడు. అది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నన్నే కాదు, మిమ్మల్ని కూడా, మీలో చాలామందిని కూడా అలా బలపరచడాన్ని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కేవలం ప్రార్థన విజయాలనే కాదు, కానీ అనేక సార్లు కూడా నేను లోగా ఉన్న టైంలో అన్న మెసేజ్ల ద్వారా, ఆత్మీయమైన మెసేజ్ల ద్వారా ఒక ఆత్మీయమైన అర్థము, ఒక ఆత్మీయమైన బంధము, ఒక ఆత్మీయమైన బలము ద్వారా అనేక సార్లు దేవుడు నాతో మాట్లాడాడు. అయితే ఎందుకో అన్న ఈ మధ్య ఈ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందో నేను చెప్తాను. తర్వాత మీరు కూడా నా వాదన కరెక్ట్గానే ఉంది, నేను మాట్లాడేది కరెక్ట్గా ఉందంటే మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇది శాల్యం అన్న దాకా రీచ్ అయ్యేటట్టు ఒకవేళ ప్రయత్నిస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. అన్న కూడా నా ఆవేదన ఎందుకు అని అంటే, ప్రతి ఒక్క సేవకుడు, ఈ పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడే చాలామంది సేవకులు, నేను పిలవట్లేదండోయ్, పిలవబడే చాలామంది పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడేవారు హైదరాబాద్నే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఎందుకు ఏజెన్సీ ఏరియాస్నో, ట్రైబల్స్నో, లేకపోతే ఇతర రాష్ట్రాలనో ఎందుకు చూస్ చేసుకోవట్లేదు అనేది నాకు, నా పరిచర్య మొదలైన దగ్గర నుంచి నాకున్న ఒక ఆవేదన. ఒక్కో సేవకుడేమో 50 కోట్లతో సంఘం కడుతున్నాడు, ఇంకొక ఆయనేమో 100 కోట్లతో సంఘం కడుతున్నాడు, ఇంకొక ఆయనేమో 110 కోట్లతో సంఘం కట్టుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది కదా, గుడి గోడల మధ్య నివసించేవాడు కాదు ఆయన అని స్పష్టంగా ఉంది కదా. ఆయన సర్వవ్యాప్తికుడు కదా, సర్వాంతర్యామి కదా. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, 100 కోట్లు పెట్టి సంఘం కట్టే బదులు ఒక్కొక్క లక్ష, 1 కోటికి 100 లక్షలు కదా, ఒక్కొక్క లక్ష ఒక్కొక్క పూర్ సంఘం లేకపోతే ఒక బీద సంఘానికి ఇస్తే ఆ కాపరిని ఎంతో ప్రోత్సాహపరిచినట్లు, ఆ సంఘంలో అవసరతలు లేకపోతే ఆ సంఘంలో కట్టాల్సినవి ఏమైనా ఉంటే అవి కట్టుకుంటారు. ఇంకా ఆ కాపరికి ఎంత ప్రోత్సాహం వచ్చి ఇంకా అనేక మందికి సువార్త ప్రకటించే అవకాశం ఉంటుంది. నువ్వు ఒక్కడివే 100 కోట్లు పెట్టి, 150 కోట్లు పెట్టి, ఒక 50 కోట్లు పెట్టి సంఘం కట్టుకోవడం కంటే, నా సంఘం ఇంత పెద్దది, ఆసియాలోనే 2nd ప్లేసు లేకపోతే 1st ప్లేసు, వరల్డ్గానే నాది మంచి ఫేమస్ అయిన సంఘం అని చూపించుకోవడంలో ఏముంది? ఇలా చేయడం ద్వారా 100 కోట్లు అంటే 1000 లక్షలు, 1000 సంఘాలను కట్టిన వాడబోతావు నువ్వు. ఒక్కొక్క లక్ష ఒక్కొక్క సంఘానికి ఇచ్చిన, 1 లక్షనే ఇచ్చినా కానీ ఎన్ని సంఘాలు కట్టబడతాయి, ఎంతమంది సేవకులు ఆదరించబడతారు, ఎంతమంది ఆత్మలు ప్రభు కొరకై వాళ్ళు ఇంకా పౌరుషంగా, రోషంగా వాళ్ళు నిలబడి ప్రభు కొరకు ఆత్మలను రక్షిస్తారు. ఇది నాకున్న ఆవేదన. అయితే ప్రతి ఒక్క సేవకుడు, ఎవరు స్టీఫెన్ పాల్ అని, జాన్ వెస్లీ అని, సతీష్ కుమార్ అని, రాజ్ ప్రకాష్ పాల్ అని, ఎంతమంది అందరికీ హైదరాబాదే పడిందా? హైదరాబాద్ ఎందుకు? హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ ఆత్మలనేవి లేవా? దేవుని వాక్యంలో ఏముంది? మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, శిష్యులంగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇప్పించండి. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞ కదా ఇది. మరి మనం ఎందుకు బాబుల్లో కప్పలాగా అక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడే అనుకుంటున్నాం? మీరు నమ్మరండి, ఒక ప్రాంతానికి వెళ్తే, ఖమ్మము
దగ్గర ఒక ప్రాంతానికి వెళ్తే సంఘం పక్కన సంఘము ఇక్కడ పక్కన సంఘము, మేము ఈ సంఘానికి వెళ్ళాలి, ఈ పక్కన సంఘం పక్కన సంఘాలు. నేను ఈ బ్రదర్ని అడిగా, బ్రదర్ ఎందుకు బ్రదర్ ఇక్కడ పక్కనే కట్టుకున్నారు సంఘాలు అని. ఈ సంఘానికి మేము వెళ్ళడానికి వెళ్తే ఈ మమ్మల్ని తీసుకెళ్ళిన ఈ పాస్టర్ గారు ఈ 2 సంఘాలు తెలిసిన ఆయన. ఈయనేమనుకుంటున్నాడు, ఈ పక్క సంగతను ఏదో ఇప్పించడానికి వచ్చాడు, ఏదో చేయించడానికి వచ్చాడు కాబట్టి మీరు మా సంఘానికి రండి, మా దగ్గర రండి అని ఈయన ఫైట్ చేస్తున్నాడు. మేము పిలిస్తే మీరు వచ్చారు కాబట్టి మా దగ్గర రండి అని ఈయన గోల చేస్తూ ఉన్నాడు. పక్కనే సంఘం. మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, చాలా దారుణంగా ఉందండి, చాలా దారుణంగా ఉంది. నాకు ఇది కరెక్ట్ కాదో నాకు తెలీదు, ఇది చెప్తున్నా, నాకు ఏదో గుర్తుంది చెప్తున్నా. ఏంటి అని అంటే, బతకలేక బడిపంతులు అని ఒక సామెత ఉండేది, పెద్దలు చెప్పేవాళ్ళు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలియదండో, నేను నాకు గుర్తొచ్చింది చెప్తున్నా అంతే. బతకలేక బడిపంతులు అని. బతకలేక బైబిల్ పట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, ఈ రోజుల్లో కూడా స్టార్ట్ అయ్యారు. అయితే దయచేసి నా రిక్వెస్ట్, నా మనవి ఏంటంటే, అందరూ హైదరాబాద్ మీద ఎందుకు పడుతున్నారు, లేకపోతే సిటీస్లోనే ఎందుకు పడుతున్నారు? విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎందుకు సిటీల మీదనే పడుతున్నారు? నేను ఒడిస్సా వెళ్తాను, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకా వేరే రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం. అక్కడ ట్రైబ్స్ మధ్య సువార్త ప్రకటించడానికి ఎవరూ లేరు. సంఘాలు అనేవి కట్టబడాల్సినవి చాలా ఉన్నాయి. సేవకులకి కనీసం బేసిక్స్ తెలియదు, బైబిల్లో బేసిక్స్. అలాంటి వాళ్ళకి మీరు టీచింగ్స్ చేయొచ్చు కదా, అలాంటి వాళ్ళకి మీరు ప్రోత్సాహపరచవచ్చు కదా. పోనీ అక్కడ దాకా కాకపోతే మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే ట్రైబ్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సంఘం కట్టొచ్చు కదా. దేవుని వాక్యంలో ఏముంది? ఎవరూ దున్నని బీడు భూములని దున్నండి అని ఉందా లేదా? ఎవరు దున్నని బీడు భూములు దున్నండి. మనం ఏంట్రా అంటే, ఒకడు దున్నుతాడు, ఇంకొకటి వెళ్ళేసి ఇది నాది అంటాడు. ఒకడు దున్నుతాడు, ఇంకోటి వెళ్ళి విత్తనాలు వేసి ఇది నాది అంటాడు. ఒకడు దున్నుతాడు, ఇంకొకటి వెళ్ళి నీళ్ళు పోసి ఇది నాది అని అంటాడు. ఏమవుతుంది? ఎటుపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? సో ఇందుకు నాకు బాధేసి, ఇప్పుడు హైదరాబాదులో షాలేం రాజు గారు కొత్తగా వచ్చి సంఘం పెట్టి ఆత్మలను రక్షించేంత పని ఏముంది? హైదరాబాద్లో విశ్వాసులు లేరా? సంఘాలు లేవా? పాస్టర్ గారులు లేరా? చిన్న సంఘాలే ఉన్నాయా? పోనీ ఆత్మీయానుసారంగా నడిపించే సంఘ నాయకులు లేరా? వీళ్ళెవ్వరు లేరా? ఒక ప్లేస్ కొనుక్కొని లేకపోతే రెంట్కి తీసుకొని నడిపించాలని ఆశపడుతున్నారు కదా. ఇది ఎంతవరకు వాక్యానుసారం, లేకపోతే కరెక్ట్ అన్నది నాకైతే అర్థం కావట్లేదు. షాలేం రాజు గారు, ఇది ఒకవేళ మీరు చూస్తూ ఉంటే, తండ్రి సన్నిధి షాలేం రాజు గారు, ఇది ఒకవేళ మీరు చూస్తూ ఉంటే ఒక్కసారి పునర్పరీక్షించుకోండి. ఇది నిజంగా దేవుని వాక్యేనా, దేవుని మాటలేనా, లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన దర్శనమేనా, దేవుని దగ్గర నుంచి వచ్చిన పిలుపేనా, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటేనా? 1-2 సార్లు మీరు చేస్తారు, మీరు ప్రభుపాదాల దగ్గర గడుపుతారు, ఆ సంగతి నాకు తెలుసు. కాబట్టి ఆ ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను, దయచేసి ఒక్కసారి పరీక్షించుకొని తర్వాత అయినా పర్లేదు అని అంటే మీ ఇష్టం ఇంకా. రైట్. అయితే ఈ సందర్భంగా ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది వచ్చి ఈయన అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, సంఘాలు లేవా హైదరాబాద్లో, అది అని కొంచెం వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రదర్స్, మీ అందరూ చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, దయచేసి ఒక్కళ్ళకి కొమ్ము కాయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నాకు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కూడా ఆయన కూడా వచ్చి సేమ్ ఇలానే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ సంఘం కట్టి ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నాడు. ఆయన విషయంలో ఈ పెద్ద మనిషి ఎవరైతే షాలేం రాజు గారిని వేలెత్తి చూపిస్తున్నాడో, ఈ పెద్ద మనిషి ఆయన విషయంలో ఏం మాట్లాడు, ఆయనని ఏమన్నాడు కదా, ఆయనను మాత్రం ఏమన్నాడు, కానీ ఈయనను మాత్రం అంటాడు. అదేంటి అంటే అంత అనాలి కదా బ్రదర్, ఎందుకని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళనేమో హైలైట్ చేస్తారు, మీకు నచ్చిన వాళ్ళనేమో డౌన్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా బ్రదర్. మీరు నిజంగా మాట్లాడాలనుకుంటే ముందు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీద కదా మీరు మాట్లాడాల్సింది. ఆ ప్రవీణ్ కుమార్ గారి మీద మాట్లాడిన తర్వాత షాలేం రాజు గారి మీద మీరు మాట్లాడాలి. అలా మాట్లాడలేదంటే ఏంటి అర్థము? దాని అర్థం ఏంటి అంటే, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారేమో మంచిగా యథార్థంగా సేవ చేస్తున్నారు, చిలుకలూరుపేట తండ్రి సన్నిధి షాలేం రాజు గారేమో చేయట్లేదని అర్థము. ఎందుకు బ్రదర్ మీకు ఈ పక్షపాతం? నాకు అర్థం కాదు. ఉండండి, జెన్యూన్గా ఉండండి, దేవుని సేవ జెన్యూన్గా చేయండి. కక్షతోనో ఏదో కుళ్ళు పెట్టుకొని కుతంత్రాలతో ఎందుకు ఇదంతా? ఒకరినేమో కరెక్ట్ అన్న మీరు మరొకరిని మాత్రం ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు? పోనీ చెప్పే పద్ధతిలో చెప్పండి. మీరు నిజంగా ఒకవేళ ఖండించాలనుకుంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ని కదా ముందు మీరు ఖండించాల్సింది, రాజప్రకాష్ పాల్ని కదా మీరు ముందు ఖండించాల్సింది.
జాన్ వెస్లీని కదా మీరు ముందు ఖండించాల్సింది, స్టీఫెన్ పాల్ని కదా మీరు ముందు ఖండించాల్సింది. వీళ్ళందరూ ప్రతి ఆదివారము హైదరాబాద్లో సంఘాలు పెట్టి ఆరాధనలు జరిగిస్తున్నారా, జరిగించట్లేదా? ఇంకా మన అయ్యగారు ఆల్ టైమ్ ఫేవరెట్ పాస్టర్ గారు సతీష్ కుమార్ అయ్య గారు అయితే ఇంకా ఏకంగా డిజిటల్, మన నరేంద్ర మోడీ గారు డిజిటల్ మనీ అన్నట్టు డిజిటల్ వర్షిప్, డిజిటల్ ఆరాధన. వాళ్ళందరిని మాత్రం ఎందుకు మరి మీరు ఏమన్నారు ఇప్పుడు అని ఉంటారేమో, కానీ ఇంత లేదు, ఈ రేంజ్లో లేదు నాకు తెలుసు. ఓకేనా, ఒకవేళ అన్నా కానీ ఇంత రేంజ్లో ఇది ఎప్పుడు లేదు. కాబట్టి పక్షపాతంగా కాకుండా యథార్థంగా ఎవరు తప్పు చేసినా తప్పని చెప్పండి, దాన్ని నేను కూడా ఒప్పుకుంటా. అంతేగాని ఒకరికి మాత్రం కొమ్ము కాస్తూ ఇంకొకరిని మాత్రం నేను అంటానంటే మాత్రం అది కరెక్ట్ కాదు బ్రదర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి నా మాటలు మీరు విన్నందుకు. నీ మాట్లాడిన మాటలలో ఏదైనా తప్పున్నా దోషమున్నా, మీకు ఒకవేళ ఇది కరెక్ట్ కాదేమో అని మీకు అనిపించినా మీరు కామెంట్ చేయండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను సరిదిద్దుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని చిత్తమైతే మరి ఒక వీడియోతో కలుసుకుందాం. అందరికీ వందనాలు.